నందమూరి నటసింహం, అలాగే గాడ్ ఆఫ్ మాస్టర్స్ ఇవన్నీ కలిపితే మన బాలయ్య. ఈ బాలయ్య ఈ రోజైతే పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి మన బాలకృష్ణ గారికి అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈ రోజు భారీ ఎత్తులో బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే బాలకృష్ణ మూవీస్ నుంచి 2 అప్డేట్స్ అయితే ఈ రోజు అయితే రాబోతున్నాయి. అందులో ఒకటి NBK 111, అలాగే 2 పాయింట్ వచ్చేసి NBK 112. మొత్తం 2 అప్డేట్లను ఈ రోజు అయితే బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయి. ఫస్ట్ మనం తీసుకుంటే NBK 111. NBK 111 అనేది ఈ రోజు ట్రేజర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఒక పోస్టర్ అయితే నిన్నైతే వదలడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టర్ లో వచ్చేసి మన బాలకృష్ణ గారి స్టిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే టైం వచ్చేసి ఈ ట్రేజర్ టైం వచ్చేసి ఈవినింగ్ 5:40కి అయితే ట్రేజర్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వాళ్ళు అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేసి అయితే పెట్టారు. కాబట్టి ఈ ట్రేజర్ అనేది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి నందమూరి అభిమానులందరూ కూడా ఈ బాలకృష్ణ NBK 111 ట్రేజర్ కోసం అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా మంది అయితే ఈరోజు బాలకృష్ణ బర్త్డే కాబట్టి కొన్ని చోట్ల అయితే అన్నదాన కార్యక్రమాలు, అలాగే చిన్న బెడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతున్నది. ఈవినింగ్ వచ్చేసరికి ఈ మూవీ నుంచి అప్డేట్ ట్రేజరు, తర్వాత సెకండ్ అప్డేట్ వచ్చేసి మన కొరటాల శివ బాలకృష్ణ అంటే NBK 112 ఈ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుందంట ఫ్రెండ్స్. ఇంకా పోస్ట్ అయితే ఎలాంటిది రిలీజ్ చేయలేదు, మరి ఏం అప్డేట్ ఇస్తారనేది ఇది ఇంట్రెస్టింగ్ కాంబినేషనే. అలాగే NBK 111 గురించి మాట్లాడుకుంటే ఇది చాలా మంచి సినిమా. ఎందుకంటే గతంలోని ఒక కాన్సెప్ట్ వీడియో అయితే NBK 111 గురించి అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత అయితే మన నందమూరి అభిమానులకు అయితే గ్యూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే అంత మంచి డిజైన్గా మన బాలకృష్ణ గారు లోగో డిజైన్ చేసి అయితే కాన్సెప్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అది చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, నాకైతే చాలా నచ్చింది కూడాను. ఈ NBK 111 డైరెక్టర్ వచ్చేసి గోపీచంద్ మల్లినేనండి. ఈయన బాలకృష్ణ కాంబినేషన్లోను ఈ సినిమా అయితే వస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లోను గతంలోను వీరసింహారెడ్డి అయితే వచ్చింది, అది చక్కటి విజయాన్ని అయితే నమోదు చేసింది. అలాగే అందులోని బాలకృష్ణ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటాయి. ఇప్పటికే ఒకసారి చూడండి, ఆ రాయలసీమ స్టోరీ అనేది మంచి రోమాలు అయితే నిక్కిపొడిస్తే అంత మంచి స్టోరీ అయితే తీశారు. చాలా పవర్ఫుల్ డైలాగ్స్ అయితే ఈ వీరసింహారెడ్డిలో అయితే పెట్టారు. అలాంటి డైరెక్టర్ వచ్చేసి మరలా NBK 111 అయితే తీస్తున్నారు. ఈ సినిమా కూడా ఇంకా దాని మీద స్థాయి అయితే చాలా పెద్దగా అయితే పెంచారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఒక కాన్సెప్ట్ వీడియోతో అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాంటి సినిమా నుంచి ఈ రోజు ఈవినింగ్ 5:40కి ఇదైతే ట్రేజర్ అయితే రాబోతుంది. కాబట్టి నందమూరి అభిమానులు అయితే చాలా అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ట్రేజర్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ ట్రేజర్ నిడివి అంటే 1 మినిట్ ఉంటుందా 2 మినిట్స్ ఉంటుందా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నిమిషం ఉందనుకో బాలకృష్ణ ఎక్కువసేపు చూడడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా ఒక 2.5 అలా ఉందనుకో ఎక్స్ట్రాడినరీగా అయితే వస్తుంది అనమాట. అలాగే ఈ ట్రేజర్లోని బాలకృష్ణ గారి నోటి నుంచి వచ్చే డైలాగ్, ఆ డైలాగ్ గురించి అయితే మన నందమూరి అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే డైలాగ్కి పెట్టింది ఫేమస్ బాలయ్య. అలాంటి బాలయ్య మూవీ ట్రేజర్ నుంచి డైలాగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి బాలకృష్ణ నుంచి నోటి నుంచి ఏ డైలాగ్ వచ్చినా సెన్సేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన డబుల్ హ్యాట్రిక్ చిత్రాలు అయితే హిట్ కొట్టడం అయితే జరిగింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది, కానీ మన బాలకృష్ణ గారికి అయితే జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ స్టోరీ సంబంధించిన ఫిల్మ్స్ ఎంచుకొని వరుసగా ఒక 6 చిత్రాలు హిట్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. అది ఈ సీనియర్ హీరో అయ్యి ఉండి, ఎందుకంటే యంగ్గా ఉన్నప్పుడు ఎక్కువ మంది అట్రాక్ట్గా ఉంటారు, కొంచెం ఏజ్ అయ్యి కొద్దిగా ఫ్యాన్ బేస్ అనేది తగ్గుతుంది. కానీ మన బాలకృష్ణ గారికి అది ఎక్కడది కూడా మనకి కనిపించలేదు. అంతటి స్టోరీ సెలక్షన్స్ అయితే మన బాలకృష్ణ గారు అయితే తీసుకున్నారు. ప్రతి సినిమా కూడా హిట్ అయితే పడుతుంది బాలకృష్ణ గారు. అలాంటిది ప్రెజెంట్ ఈ NBK 111 ఇది కూడా పక్కా హిట్ అయితే అవుతుంది. ఈ ట్రేజర్ వచ్చేసి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది, అలాగే ఈ ట్రేజర్లో పెట్టిన డైలాగ్ ఎంతలా పేలుతుంది, అలాగే ఈ ట్రేజర్కి బీజియం ఇస్తారు. ఆ బీజియం వచ్చేసి మన SS తమన్ తెలుసు కదండి. మన బాలకృష్ణ మూవీకి అయితే చాలా ఎక్స్ట్రాడినరీ బీజియంస్ ఇస్తారు.
మిగతా హీరోలతో కంపేర్ చేస్తాయి. అందుకే మన తమన్ గారిని అయితే నందమూరి తమన్ అని కూడా మన బాలయ్య అభిమానులు అయితే ముద్దుగా పిలుస్తారు. అందులో పిలవడానికి గల రీజన్ కూడా ఆయన ఇచ్చిన బీజం బట్టే ఆ బిరుదు అయితే ఆయనకి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన తమన్ గారు గతంలోనూ బాలకృష్ణ గారికి ఇచ్చిన బీజమ్స్ అఖండ, అఖండ 2, డాకు మహారాజ్ తెలుసు కదా. డాకు మహారాజ్లోని మన బాలకృష్ణ గారికి ఇచ్చిన బీజము ఎక్స్ట్రాడినరీ అనమాట. చాలా మూవీతో పోస్తే నాకు బాగా నచ్చిన మూవీ డాకు మహారాజ్ బీజిఎం అనమాట. ఇంకా మొత్తం సినిమా మొత్తం పరిగెడుతూ బీజిఎం మీదే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే సినిమా నడిచింది. అంతటా గొప్ప బీజిఎం అయితే మన డాకు మహారాజ్కి అయితే ఎస్ఎస్ తమన్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ డాకు మహారాజ్ తర్వాత ఇంకా రీసెంట్గా సరైనది అయితే ఇచ్చింది అయితే నాకు అనిపించలేదు తమన్ను. అంతటి మళ్ళా అలాంటి రిపీట్ చేయాలంటే మళ్ళీ మన బాలకృష్ణ గారితో పడాలా. ఆ మూవీ ఈ గోపిచంద్ మలినని మూవీ అనమాట. ఈ రోజు అయితే మరి తమన్ గారు ఏ విధంగా బీజిఎం ఇచ్చాడనేది అయితే తేలిపోద్ది. నాకు తెలిసి అయితే ఎక్స్ట్రాడినరీగా ఇస్తాడు. ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, మొత్తం ట్రేజర్ రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని అయితే ఆయన చెప్పాడు. బీజిఎం ఎలాగే ఇచ్చారంటే ఆయన స్మైల్ ఇచ్చాడు, క్లియర్గా అయితే చెప్పలేదు. కాకపోతే చెతక్ కూడా ఇస్తాడు అనమాట. మన నందమూరి బాలకృష్ణ అంటే తమన్కి అదొక హైప్ వస్తుంది, ఇంకా చెతక్కోటికి వెళ్ళిపోతాడు అనమాట గట్టిగా. ఎందుకంటే బాలయ్య కూడా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి కాబట్టి తమన్ కూడా గట్టిగా కొడతాడు కాబట్టి ఇద్దరికి బాగా సెట్ అవుతుంది అనమాట. బీజిఎం అయితే చెతక్ కొడతాడు, అందులో అయితే తిరిగి లేదు. ట్రేజర్లో బీజిఎం అయితే అదిరిపోద్ది. ఇంకా బాలకృష్ణ నుంచి వచ్చిన డైలాగ్ అయితే ఇంకా అది కూడా వన్ ఆఫ్ ది సెన్సేషన్ అయితే అవుతుంది ఈరోజు. అందులో అయితే మనం ఎలాంటిది అయితే డౌట్ పడ అవసరం లేదు. మరి నందమూరి ఫ్యాన్స్ అందరూ అయితే ఈ ఎన్బికే 111 గురించి వెయిట్ చేయండి. అలాగే సెకండ్ అప్డేట్ వచ్చేసి మన ఎన్బికే 112 అంటే కొరటాల శివ గారితో అయితే మన ప్రాజెక్ట్ అయితే ఒకటి బాలకృష్ణ గారు అయితే ఫైనలైజ్ అయింది. ఎందుకంటే దేవరా 2కి టైం పడుతుంది కాబట్టి కొరటాల గారు మన బాలకృష్ణతో ఒక మూవీ ప్లాన్ చేశారు. కాబట్టి ఈ మూవీ కూడా సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడా కూడా కొరటాల శివ గారిని అయితే తక్కువ అంచనా వేయడానికి అయితే లేదండి. చాలా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, నా దృష్టిలో అయితే చాలా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఎందుకంటే ఆయన తీసిన 5-6 సినిమాల్లో ఒకటి ఫెయిల్ అయింది ఆశ్చర్య, మిగతా అన్ని కూడా బ్లాక్ బస్టర్స్ అనమాట. అంతటి మంచి కంటెంట్, అంతటి మంచి స్టోరీ, అలాగే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఆయన సినిమా బాగుంటాయి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా ఆయన తీయడంలో అయితే దిట్ట. కాబట్టి మన బాలకృష్ణ గారికి ఇమేజ్కి, కొరటాల శివ గారికి స్టోరీ లైన్కి పడితే గట్టిగా గూస్ బంప్స్ అయితే వస్తుంది. ఇంక ఇందులో వినబడుతున్న ఒక్క సెన్సేషన్ వార్త ఏంటంటే విలన్ కొరటాల మూవీలోని విలన్ వచ్చేసి మన రాజశేఖర్ రెడ్డి అయితే నటిస్తున్నారంటూ ప్రచారం అయితే వస్తుంది. ఒకవేళ కానీ ఈ వార్తగా నిజమైతే గూస్ బంప్స్ అనమాట. ఇంకా ఎందుకంటే మన రాజశేఖర్ రెడ్డి ఎలాంటి డైలాగ్ చెప్తాడో తెలుసు కదా రాజశేఖర్ గారు. అలాంటి డైలాగ్స్ని మన విలన్ రూపంలో చెప్తే దానికి ధీటుగా బాలయ్య బాబు ఇంకా ఇద్దరికి డైలాగ్స్ వారు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అంతటి సెన్సేషన్ విలన్ మన రాజశేఖర్ అనమాట. కాబట్టి ఇద్దరికి మంచి కట్ ఆఫ్గా ఉంటుంది అనమాట. ఈ అప్డేట్ కానీ ఈ రోజు కానీ ఏమైనా అఫీషియల్గా రిలీజ్ చేస్తారేమో మనం చూడాలి. ఈ 2 మూవీస్ నుంచి అయితే ఈ అప్డేట్స్ అయితే వస్తుంది. ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు మొత్తం సోషల్ మీడియా వేదికగా బాలయ్య అభిమానులు అయితే సందడి అయితే చేస్తారనమాట. కాబట్టి నందమూరి అభిమానులు ఎంతమంది అయితే ఈ ఎన్బికే 111 ట్రేజర్ గురించి వెయిట్ చేస్తున్నారో కిందనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు అయితే వస్తాయి. ఈవినింగ్ ట్రేజర్ వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్తో కనెక్ట్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ కొట్టి ఉంచుకోండి.